మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుతున్నాను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీను చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. మనము ఏం ధ్యానం చేయాలని అనుకుంటున్నాము అని అంటే, దావీదుకి తన జీవితంలో అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, చాలా అవమానాలు, నిందలు, బాధలు ఇవన్నీ వచ్చినా కూడా అతడు ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వీరుడుగా మనందరికీ తెలుసు. దావీదు అనేటువంటి పేరుకే అర్థం ఇష్టుడు అని అర్థం. అలాగే దేవునికి హృదయానుసారుడుగా, ఇష్టుడుగా ఆయన పేరుకు తగ్గట్టుగానే మార్చబడ్డాడు ఆయన. అయితే దావీదు జీవితంలో అనేకమైనటువంటి విజయాలు ఉన్నాయి, 1, 2 కాదు కదా, అడుగు అడుగునా కూడా విజయాలే ఆయన జీవితంలో. కాబట్టి ఆయన విజయ రహస్యాలు అనేటువంటి ఒక సిరీస్ లాగా మనం చెప్పుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఆ విజయ రహస్యాలు, దానియేలు జయించినటువంటి జయానికి సంబంధించినటువంటి రహస్యాలు, ఇలాగా భక్తుల జీవితాలలో నుంచి కొన్ని అంశాలని ధ్యానం చేయాలని నాకు ఆశగా ఉంది. కాబట్టి ఈరోజు మనం దావీదుని గురించి ధ్యానం చేద్దాం. దావీదు జీవితంలో ఆయన విజయం పొందుకోవడానికి, దేవుడి దగ్గర నుంచి ఒక మంచి సమాధానం పొందుకోవడానికి, జయము పొందుకోవడానికి ఏమేం చేశాడో ఆయన. ఇక్కడ మనం చూసినప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అంటేనే దావీదు గొలియాతు జరిగినటువంటి యుద్ధం యొక్క విషయం అంతా అక్కడ రాయబడి ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు, ఆ గొలియాతు అనేవాడు చాలా రాక్షసుడు వంటి వాడని, చాలా ఎత్తుగా ఉన్నవాడని, రాక్షసుడు రూపంలాగా ఉంటుందని, వాడు ఎత్తు ఎక్కువే, వాడు నోరు ఎక్కువే, వాడు బలము ఎక్కువే, అంటే ఫిలిష్తీయుల బలం కూడా అక్కడ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అలాంటి గొలియాతు వచ్చి అక్కడ నుంచి మన దేవుడిని శాపవచనాలు తిడుతూ, మన దేవుడు ఏమీ చేయలేడని, వాళ్ళ దేవతలే గొప్పవాళ్ళని, దేవుని ప్రజలందరూ చాలా తక్కువ వాళ్ళని, మీ దేవుడు ఏమీ చేయలేడు అన్నట్టుగా వాడు మరి మాటలు, బూతు మాటలతో దేవుని ప్రజలను తిడుతూ ఉన్నారంట. ఏదైనా దెబ్బలాట్లు అయినప్పుడు ఎవరైనా ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటే మామూలు మాటలతో మాట్లాడితే ఎదుర్కోగలుగుతాం. అవతల వాళ్ళు అలాంటి చెడ్డ బూతులు మాట్లాడేవారైతే వాళ్ళతో ఎవరైనా గొడవ పడగలరా? చెవులు మూసుకొని వెళ్ళిపోవడమో, చిచ్చి ఇలాంటి వాడు చెత్తగాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడమో చేస్తాం. ఎలాగనో ఇదే జరిగింది అక్కడ కూడా. ఆ సైనికులు వెళదామని చెప్పినా కూడా వీలు లేనంతగా వాడు బూతు మాటలు తిడుతున్నాడు, ప్రజలను తిడుతున్నాడు, మన దేవుణ్ణి కూడా తిడుతున్నాడు. ఆ తిట్లుకే ఇంచుమించు వీళ్ళందరూ కూడా వెనక్కి తగ్గిపోవడం అనేది జరిగింది అక్కడ. ఆ విధంగా ఆ లోయలో ఆ యుద్ధం జరగాల్సినటువంటి సమయంలో వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా భయముతో ఉన్నారు. మరి సౌలు కూడా చూస్తున్నాడు, ఎవరైనా యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏం చేయాలి అసలు అని ఆలోచన కోసం సౌలు కనిపెడుతున్న సమయంలో దావీదు అక్కడికి వచ్చినట్లు, అదే సందర్భం అది. నేను వెళ్తాను అని వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు, నువ్వేంటి బాలుడివి, నువ్వు వెళ్ళడం ఏంటి, నువ్వు యుద్ధం చేయడం ఏంటి, వాడితో నువ్వు తలపడలేవు అని సౌలు చెప్తూ ఉన్నప్పుడు దావీదు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన జీవితంలో దేవుడు ముందు చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటి విజయ రహస్యం ఏంటంటే, మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకోవడం. విజయ రహస్యంలో మొదటి పాయింట్ ఇది. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఏమన్నా చేశాడా, చేయలేదా? అందరికీ చేశాడా? అందరి జీవితంలో చేశాడా? మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేశాడో మాటి మాటికి అది రోజు చెప్పి ప్రార్థన చేస్తున్నామా అంటే చెయ్యము. చాలా సందర్భాల్లో ఇప్పుడున్న సమస్యను ఒక విగ్రహంలా చేసుకుంటాము, ఇప్పుడున్నటువంటి బాధను ఒక విగ్రహంలా చేసుకుంటాము, ఇప్పుడు వెళుతున్నటువంటి పరిస్థితులను దేవుడి దగ్గర అస్తమాను ప్రజెంట్ చేస్తూ ఉంటాము. చూడు చూడు చూడని దేవుడికి చూపిస్తూ ఉంటాం. ప్రభా నేను ఎలా వెళ్తున్నానో చూడు, ఎంత బాధపడుతున్నానో చూడు, నా పిల్ల సంగతి చూడు, నా కొడుకు సంగతి చూడు, నా సంగతి చూడు, నా భర్త సంగతి చూడని అస్తమాను ఈ విషయాలే చెప్తూ ఉంటాం.
కానీ దావీదంట దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలను అస్తమాను చెప్పేవాడంట. హల్లెలూయా. అది దేవుడికి చాలా ఇష్టం. మనకు కూడా అంతే కదా. మనుషులమైన మనము ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మేలు మనకు చేసినప్పుడు అసలు మర్చిపోకుండా, నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అసలు ఈమె నాకు చాలా సహాయం చేసింది, ఆమె సహాయం నేను మర్చిపోలేనని ఇంకొకటి నేను చెప్తున్నప్పుడు ఆ చేసిన వ్యక్తి అక్కడ ఉండక్కర్లేదు, దేవుడు వింటూ ఉంటాడు. ఈమె ఆ మనుషులు చేసిన సహాయాన్నే మర్చిపోలేదు అంటే ఖచ్చితంగా తన కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ అని. అంటే ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఆ మనుషులు ఎదురుగా ఉన్నప్పుడే అమ్మో ఈవిడ నాకు చాలా సాయం చేసిందండి అని ముఖస్థుతి కోసం చెప్తూ ఉంటారు. అలా కాకుండా చేసిన మేలు నిజంగా ఎవరు మర్చిపోతారో, నిజంగా ఎవరు మర్చిపోరో ఎవరు తెలుసు? దేవునికే తెలుసు. హృదయములో ఉన్న సంగతులన్నీ గ్రహించగలవాడు మన దేవుడే. కాబట్టి నీ హృదయం అంతా తేటగా ఉంచుకో. అన్నిటికంటే భద్రముగా నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయంతోనే చాలా పెద్ద పనులు ఉన్నాయి. నీ హృదయంలో నుంచి జీవధారలు బయటికి వస్తాయి. కాబట్టి నీ చెవుల్లో నుంచి వెళ్ళేది, కంట్లో నుంచి వెళ్ళేది, నోట్లో నుంచి వెళ్ళేది, అంటే దేవుడు ఏమేమైతే మనకి యొక్క పంచేంద్రియాలను ఇచ్చాడో వాటి గుండా వెళ్ళేవన్నీ హృదయంలోనే స్టోర్ అవుతాయి. కాబట్టి హృదయంలో నీవు దురాలోచనలు చేస్తున్నావో, మంచి ఆలోచనలు చేస్తున్నావో, ఎవరి మీదైనా మంచం మీద పడుకుని దురాలోచనలు ఆలోచిస్తున్నావో కూడా వింటాడంట ఆయన. అవునా? నోట్లో నుంచి ఇంకా రావక్కర్లేదు. నువ్వు మంచం మీద పడుకుని ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నావో, ఎవరెవరి గురించి దురాలోచనలతో ఉన్నావో, మరి ఎవరెవరి గురించి చెడ్డ ఆలోచనలతో ఉన్నావో, మంచి ఆలోచనలతో ఉన్నావో, లేదంటే మంచి చేయాలనే ఆలోచనలతో ఉన్నావో కూడా వింటుంటాడంట ఆయన. ఎందుకంటే సముద్రం అంతా నీటితో నింపబడిపోయినట్లుగా ఇదంతా దేవుని యొక్క ప్రసన్నతతోనూ మహిమతోనూ దేవునితోనూ నింపబడి ఉన్న స్థలాలు ఇవి. కాబట్టి అక్కడ అంత సర్వము ప్రభుమయమయే ఉంటుంది. ఇదంతా కూడా నీ ఉన్న ప్లేస్ అంతా కూడా కదా. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన ప్రతి చోట ఉంటాడంట. ఆయన ఉంటాడా? సాతానుడు ప్రతి చోట ఉండలేడు. వాడు కొన్ని ప్లేసెస్లో అవసరాన్ని బట్టి వాడు ఫ్రెండ్స్తోనే ఉంటాడు వాడు కదా. మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ప్రత్యేకమైన ప్రణాళికతో ఏజెంట్లను పంపిస్తాడు. ఏజెంట్ల వల్ల కాకపోతే వాడే వస్తాడు. కాబట్టి దేవుడైతే అలా కాదు. ఆయన సర్వాంతర్యామి, ప్రతివాని దగ్గర ఆయన ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి నీ హృదయాలోచనల్ని గ్రహిస్తూ ఉంటాడు. దావీదు హృదయం ఎప్పుడూ కూడా అంటే తిట్లుతోనో, లేకపోతే సణుగుడుతోనో, లేకపోతే మా అన్నలకు అంత మంచి పొజిషన్ ఉంది, నన్ను ఇలా చేసేశారు అనేటువంటి విషయాలతోనూ నింపబడిన హృదయం కాదు. కానీ ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడిని ఆరాధించే హృదయం అది. ఆయనకి 24 గంటలు కీర్తనలు రాయడం, కీర్తనలు పాడడం, దేవుణ్ణి స్తుతించడం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా. ఆయన చేసిన మేలులో ఏది కూడా మర్చిపోవద్దు, ఆయన ఉపకారాలలో ఏది మర్చిపోవద్దు అని ఆయన మాట్లాడితే, ఆయన దేవునితో మాట్లాడుతూ ఆయన విజయ రహస్యమే అది. ఈరోజు మనం ఇది నేర్చుకోవాలి. దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మన ముందున్నటువంటి గొల్యాతుతో మాట్లాడడం. మన ముందు ఒక సమస్య ఉంది, చాలా పెద్ద సమస్య. కానీ ముందు జరిగినటువంటి విషయాల్ని నేను కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. నేను హీలింగ్ చేసేటప్పుడు, అంటే నేను కాదు దేవుడే చేస్తాడు, హీలింగ్ ప్రేయర్ చేసేటప్పుడు నేను ఆ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తురాలు లేదంటే వ్యాధిగ్రస్తుడు ఎవరైతే వాళ్ళు వస్తారు నా దగ్గరికి, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు వచ్చారు అనుకుందాం. వచ్చినప్పుడు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒక కిడ్నీ పాడైపోయిన ఆవిడని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నేను ఏం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాను, నా తండ్రి గారి కిడ్నీలను నువ్వు ముట్టి స్వస్థపరిచిన దేవుడవు, 15 సంవత్సరాల క్రితమే అద్భుతం చేశావు నీవు, ఈవిడ్ని ఆయన జ్ఞాపకం చేసుకున్న నీకు ఇక్కడ ఏ పక్షపాతం లేదు, ఈవిడ్ని కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆవిడ స్వస్థపరచబడి కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసింది. ఆవిడ కస్తూరి నగర్కి సంబంధించిన ఆవిడ. తర్వాత ఆవిడకి మరలా ఏదో ప్రాబ్లం రావడం, ఆవిడ అనారోగ్యం పాలవడం అది వేరే విషయం. కానీ మనము మయూరాలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కేజీహెచ్ నుంచి డైరెక్ట్గా అక్కడికే తీసుకొచ్చారు. అలా ఏదో ఒక రోగం గురించి ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళ హిస్టరీ నాకు తెలుసుంటే, వాళ్ళని దేవుడు స్వస్థపరిచి ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నేను చేస్తాను. అంతే తప్ప ఈ రోజు నువ్వు ఇప్పుడే కార్యం చేయి అనే కంటే నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను. ఆవిడ చేసావు కదా, ఈవిడికి కూడా చేయి ప్రభా. ఆ అమ్మాయి గడ్డను నువ్వు స్వస్థపరిచావు కదా, ఈవిడ కూడా గడ్డతోటి వచ్చింది, స్వస్థపరిచే ప్రభా. ఆమెకి క్యాన్సర్ నుంచి విడిపించావు కదా, ఈవిడ అంతకంటే డబుల్ ఇంకా త్రిబుల్ ప్రాబ్లమాటిక్గా వచ్చింది ఇక్కడికి, అయినప్పటికీ నీవు జ్ఞాపకం చేసుకుంటావు. హల్లెలూయా. అప్పుడు ఆ షారోన్ అనే ఆవిడని జ్ఞాపకం చేసుకున్నారా దేవుడు?
అంటే ఇంకొకరికి చేశారు ఇక్కడ మన సంఘంలో, ఈవిడికి కూడా చేస్తారు. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఇలాగా ఆయన చేసిన ఉపకారాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టమవుతుంది అనే సత్యాన్ని తెలుసుకుంటున్నాం ఈరోజు మనం. ఇప్పటి వరకు చాలామందికి జరిగిపోయిన వాటిని పక్కన పడేస్తారు, అవేవి జ్ఞాపకం ఉండదు. కానీ ఇప్పుడున్న సమస్యల్ని మాత్రం మాటి మాటికి దేవుడి దగ్గర తీసుకెళ్ళి నా సమస్య తీర్చు, సమస్య తీర్చు, సమస్య తీర్చని అడుగుతూ ఉంటారు. ఆ సమస్య నీకు ఇంకా పెద్దగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, సౌలుకి ఒకసారి సింహం వచ్చింది నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు. వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే దాని నోట్లో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను రక్షించడానికి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చంపి అప్పుడు నేను ఆ గొర్రెను రక్షించాను అని చెప్తున్నాడు. ఒకసారి ఇలా జరిగింది అని. ఒక మనుష్యుడు ముందర, ఒక యవ్వనస్తుడు ముందర ఒక పెద్ద జంతువైనటువంటి సింహం ఏమైనా చిన్నదా? చాలా పెద్దది. మనుష్యుల యొక్క శక్తికి మించినటువంటి శక్తి అది. అయినప్పటికీ కూడా దేవునిని బట్టి బహుశా అతను బలం పొందుకున్నాడో తెలీదు, మరి విశ్వాస వీరుడో తెలియదు. దేవుని ఆత్మపూర్ణుడు కనుక దావీదు ఆ ఆత్మ సహాయంతో ఆయన దాన్ని జయించాడేమో మనం ఖచ్చితంగా అలా తెలుసుకోవాలి, దేవుని ఆత్మ సహాయము చేత. అందుకే ఒకసారి అంటాడు దావీదు, నేను నీ సహాయము చేత ప్రాకారాలు దాటుతానయ్యా అన్నాడు. ప్రాకారాలు అంటే గోడలు దాటి నేను విస్తరించి అవతలకు వెళ్ళి యుద్ధం చేసి వచ్చేయగలను. గోడలు నన్నేమీ అడ్డుకోలేవు, ఎందుకంటే నీ సహాయం నాకు ఉంది కాబట్టి. అలా రాసినవాడు దావీదు. కాబట్టి ఆ రోజు కూడా అదే అనుకుని ఉంటాడు, నువ్వు నాకు సహాయంగా ఉన్నావు కాబట్టి, నువ్వు చాలా పెద్ద దేవుడవు కాబట్టి నాకు ఈ సింహం ఏ పాటిది అనుకున్నాడేమో ఆయన. వెంటనే అది చేసేయగలిగాడు. ఇంకో రోజు ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని నోటిని చీల్చి అని రాశాడు అక్కడ, చెప్తున్నాడు సౌలుకి. ఇంకో రోజు ఎలుగుబంటి వచ్చినప్పుడు దాని నోటిని చీల్చి చంపేశాను అంతే. ఇలా 2 సార్లు నా జీవితంలో ఇలా జరిగింది. ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు, దేవుని శక్తి ఉంటే నేను ఇతన్ని కూడా ఎదుర్కొంటాను అని సౌలుతో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడే జయించేశాడు ఆయన. అప్పుడే జయం పొందుకున్నాడు. ఇప్పుడు ఆ యొక్క దుష్టుడు లేకపోతే ఆ శత్రువు అయినటువంటి గొలియాతు ఎదురుగా నిలవబడ్డాడు. ఎదురుగా నిలవబడినప్పుడు ఒకటి వాడి నోటికి భయపడ్డారు మొత్తం ప్రజలందరూ, ఇంకొకటి వాడు వేసుకున్న ఆయుధాలకు భయపడ్డారు అందరూ. వాడు వేసుకున్న ఆయుధాలు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేని ఆయుధాలు అవి. అందుకే వాటిని చాలా వివరంగా రాయించాడు అక్కడ. చూడండి 17వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. 1వ సమూయేలు 17:5. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. ఆ కవచం ఎంతటిదంటండి? ఆ కవచము 5,000 తులముల రాగి కవచం అంట అది. తరువాత మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదంట. ఈటె కొన, ఈటె కాదండి, ఈటె కొన అది 600 తులముల ఇనుపదది, ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతను ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి ఇజ్రాయేలీయుల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకనిని ఏర్పరచుకుని అతని నా యొద్దకి పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు అని అతను బెదిరిస్తూ పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడే రాక్షసుడిలాగా ఉన్నాడు, వాడే అంత ఎత్తైన వాడు. వాడికి అన్నీ ఎందుకు అంటే మనల్ని భయపెట్టడానికి. సాతాను కూడా అనేక సందర్భాలలో వాడు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఇంకొంచెం మనకు చూపిస్తున్నవన్నీ దేనికంటే మనల్ని భయపెట్టడానికి. మనం ఇంకా జయం పొందుకోలేం, మనం ఇంకా లేవలేం, మనం ఇంకా అయిపోయింది మన పరిస్థితి, మనం ఇంకా చాలా టూ మచ్గా మన పరిస్థితులు బ్యాడ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మన ఎదురుగా చూపిస్తూ, ఇదిగో నీకు ఎంత ప్రాబ్లం అయింది, ఇదిగో నీ కొడుకు ఎంత చెడిపోయాడు, లేదంటే మీ అమ్మాయి ఎంత చెడిపోయింది, లేకపోతే మీకు ఇదిగో ఎంత అప్పు అయిపోయింది, లేకపోతే ఇదిగో మీ ఇల్లు ఎంత డిస్ట్రాయ్ అయిపోయింది, ఇదిగో మీ భర్త ఎంత పాడైపోయాడు, ఇదిగో చూడు నువ్వు ఎంత తాగేశాడో, లేకపోతే చూడు నీ అల్లుడు ఇలా అయిపోయాడు. ఈ పిక్చర్ అంతా నీకు ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే నిన్ను భయపెట్టడానికి. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందుకే మీరు అస్సలు భయపడద్దు, దేని విషయంలో కూడా మీరు భయపడొద్దు.
నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పాను, ఖచ్చితంగా విడిపిస్తాను. నేను మిమ్మల్ని రక్షించుటకు సామర్థ్యము గలవాడను, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఒక సింహపు నోట్లో నుంచి గొర్రె పిల్లను విడిపించిన అదే దేవుడు మనల్ని కూడా సాతాను యొక్క చెరలో నుంచి విడిపించడానికి సామర్థ్యము గలవాడు. అయితే ఒకే ఒక రహస్యం ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే, మనము దేవుడు మనకు చేసిన మేళ్లను ఆయనకి జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞతతో సుమా, ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోమన్నాను కదా అని కూర్చొని పుస్తకం పెన్ను తీసి మామూలుగా చదువుకునే వాళ్ళు అసైన్మెంట్ రాసినట్లుగా రాసేసుకునే, అంటే మళ్ళీ మర్చిపోతుంటాను ప్రార్థనలో అని అనుకునేది భక్తి కాదు. నువ్వు చేసిన ఉపకారం మర్చిపోయేదానివి అయితే ప్రార్థనలో నీకు జ్ఞాపకం రాకపోతే నువ్వు కృతజ్ఞురాలివి. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. అలాంటి దానవు అనమాట నువ్వు. కాబట్టి నువ్వు ఇలా మోకరించగానే నీకు జ్ఞాపకం రావాలి ఆయన అంత గొప్పవాడు. ఇప్పటి వరకు ఆయన నన్ను ఎలా పోషిస్తున్నాడో, నిన్ను ఎలా పోషిస్తున్నాడో, అసలు ఇప్పటి వరకు నీకు ఎలాగా నీకు ఆరోగ్యం ఇచ్చాడో, ఈ రోజు వరకు నిన్ను ఎలా దేవుడు ఇలా ఎత్తుకున్నాడో, చంకన పెట్టుకున్నాడో, మోస్తున్నాడో, ఇన్ని ఉపద్రవాల్లో నుంచి దేవుడు విడిపిస్తున్నాడో, అధికమైనటువంటి కష్టం వచ్చినప్పుడే కదా ఆయన ఎలా ఎత్తుకున్నాడో తెలుస్తుంది. అంతేనా? నీవు నడవలేక నీ కాళ్ళు లాగి మోకాళ్ళు అరిగిపోయి కష్టమైపోతుంటే ఎవరైనా వచ్చి నిన్ను అలా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తే కదా కారు విలువ తెలిసేది, లేదా రిక్షా విలువ తెలిసేది. పోని అంతేనా? మామూలుగా అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడు వచ్చాడు, లిఫ్ట్ ఇచ్చాడు, వెళ్ళిపోయాను అనుకుంటావు. నువ్వు అస్సలు నడవలేని స్థితిలో ఉన్నావు. అందుకని చెప్పి నీకు ఎవరైనా కొంచెం ఆదరణ అలా కలిగించినప్పుడు నీకు ఎంత ఇష్టమవుతుందో ఆ విధంగా మనము మన పరిస్థితులను బట్టి నడవలేకపోయినప్పుడు మనం ఏం చేస్తామో, ప్రభు ఆ రోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో నన్ను రక్షించావు, ఇప్పటి వరకు నన్ను ఇలా పోషించావు, నీకు వందనాలని చెప్పి అప్పుడు నీ ముందర ఉన్నటువంటి శత్రువు దగ్గరికి వెళితే ఆ శత్రువు పటాపంచలైపోతాడంట. హల్లెలూయా. అది దావీదు గారి యొక్క విజయ రహస్యములో మొదటి పాయింట్ ఇది. దేవుడికి ఎప్పుడు కూడా తనను జ్ఞాపకం చేసుకునేవారంటే ఇష్టము. ఖచ్చితంగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకు వాటిని నేర్పుము. ఏమి నేర్పమంటున్నాడు ఆయన? నీవు కన్నులారా ఏది చూచావో అది మర్చిపోవద్దు. నువ్వు అసలు నీ జీవితకాలం అంతా నీ హృదయంలో తొలగిపోనివ్వద్దు. అసలు నీ మనసులో అది చాలా జాగ్రత్తగా కాచుకో అని చెప్తున్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడ పుట్టావో, ఏ మట్టిలో పుట్టావో, ఎవరింట్లో పుట్టావో, ఎక్కడున్నావో, ఆ చిన్నప్పుడు స్థితిగతులు ఏంటో, నీకు ఇప్పుడు ఎలాగున్నావో, ఇప్పుడు కూడా అలాగే మట్టిలో ఉన్నావా, లేకపోతే దేవుడు నిన్ను ఇంకొంచెం స్థితి మార్చి నీకు ఇప్పటి వరకు ఒక స్థితిని, నీకు ఒక ఐడెంటిటీ నీవు ఎవరు ఇక్కడ? మీనా ఎవరు ఇక్కడ? పాటలు పాడే సింగర్. ఆ లిల్లీ ఎవరిక్కడ? పాటలు మీ సంఘంలో అందరికీ తెలుసు, యూట్యూబ్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. దాన్ని ఏమంటారు? ఐడెంటిటీ. ఎవరో నువ్వు అసలు ఎక్కడో ఆ కొండ మీదే ఉండిపోతే నీ గురించి ఎవరికి కూడా అసలు తెలియదు. ఆయన నామ మహిమార్థమై నిన్ను ఇక్కడ తీసుకొస్తే అసలు ఇదేం పెద్ద విషయంలా ఎంచరు వీళ్ళు. అసలు ఇదేం పెద్ద విషయం ఏంటిది? ఏమైనా ఏదోనండి అలా పాడేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం మేము. లేకపోతే నేను ఏదో అలా వాక్యం చెప్పేసుకుంటున్నానంటే నేను కూడా అనుకుంటూ ఉంటాను. అలా కాదు కదా. నేను సైమన్ జార్జ్ గారు అని ఒక ఆత్మీయ తండ్రి గురించి చెప్తా ఉంటాను మీకు ఎప్పుడు. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేస్తానంటారు ఆయనే. ప్రార్థన చేయండి అనగానే, ప్రభువా నీవు తెలుసు కదా లకుమా ఒకప్పుడు ఎలాగో తను యూనివర్సిటీ స్టడీస్ చేస్తూ, తను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ అలా ఉన్నటువంటి లకుమాని ఒక పాస్టర్గా చేసి, ఒక ఐడెంటిటీ ఇచ్చి, తన బిడ్డను డాక్టర్ చేసి, ఈరోజు నువ్వు ఇంత గొప్ప స్థితిలో ఇంత సంఘానికి పాస్టర్గా చేసావంటే అది మామూలు విషయం కాదని ఫస్ట్ అది మొదలుపెట్టే చేస్తాడు ఆయన. అంటే ఆయన నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడనమాట. అది ఆయన నాకు జ్ఞాపకం రావాలని ఆయన చేస్తాడని నాకు నవ్వొస్తుంది ఆ ప్రార్థన విన్నప్పుడు. ప్రతిసారి ఎందుకు చెప్తాడు ఈయన ఇదంతా? నేను ఎప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి 20 సంవత్సరాలు అయితే మళ్ళీ చెప్తున్నాడు ఏంటి అని నాకు అలా అనిపిస్తుంది. కానీ ఎంత నిజం అంటే అది నాకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. నిజమే కదా. రాజవంశంలో రాజోద్యోగం ఇచ్చి, ఒక ఐడెంటిటీ ఇచ్చి నన్ను ఇక్కడ నిలవబెడితే, అవును ఏదో ఒకసారి ఆ యొక్క డిజైనర్ కిందో లేకపోతే ఏదో నా జీవితం అలా వెళ్ళిపోవలసినది నా దేవుడు నన్ను పిలిచి
నన్ను పిలిచి ఉన్నతమైనటువంటి పని కొరకు ఆయన నన్ను ఇక్కడ నిలవబెట్టిన విధానం ఇది నాకు మామూలుగా అనిపిస్తుంది, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇది ఎంత గొప్ప విషయం అనిపిస్తుంది నాకు. నిజంగా ఎంత వాగ్దానం చేసినవాడు, ఎంత నమ్మదగినవాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఈ గొల్యాతు వైపే నేను చూసి భయపడిపోతున్నటువంటి సందర్భంలో నీకు ఇన్ని చేశాను కదా ఆల్రెడీ, ఒక్కసారి చూడు, నువ్వు ఇవన్నీ చేసిన ఉపకారాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఎదురున్నటువంటి గొల్యాతుని నువ్వు జయించడానికి నీకు శక్తి పొందుకో అన్నట్టు. అవునా? నా గురించి మీకు తెలుసు కాబట్టి నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు. మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీది అంటే మీరు పాస్టమ్మ గారు అయిపోయారు కాబట్టి చెప్పుకోవడానికి కొంత మాకే ఉంది అనుకుంటారా? కాదు కాదు. నువ్వు ఎక్కడుండేదా, నువ్వు ఏ ఊరిలో పుట్టావు, ఎక్కడికి వచ్చావు, ఎవరు పెళ్లి చేసుకున్నారు నిన్ను, పెళ్లి చేసుకోక ముందు మీ ఇల్లు ఎంత ఉండేది, పెళ్లి చేసుకున్నాక మీ ఇల్లు ఎంత ఉంది, నీకు ముందు నువ్వు ఎలాంటి జీవితం జీవించావు, నీకు నువ్వు పని చేసుకుంటేనే కానీ నీకు గడవదు, కానీ నువ్వు ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నావా ఇక్కడ? ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడున్నటువంటి భర్తే నిన్ను చేసుకోకపోతే అనేక మంది మీ ఏరియాలోనే మీ యొక్క కమ్యూనిటీలోనే ఉన్నవాళ్ళు అనేక మంది భర్తలు పెళ్లి చేసుకుని తిట్టి కొట్టి వదిలేసిన అమ్మాయిలాగా ఉన్నావా, నీ భర్త నీతోనే ఉన్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభా నీవు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు అనకుండా ఉండలే. చాలామంది ఉన్నదాన్ని బట్టి దేవుడిని స్తుతించరు, లేని దాన్ని బట్టి ఏడుస్తూ కూర్చుంటారు. ఇతను అలా లేడు, ఇతను ఇలా చేయలేదు, వీడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, వీడు ఇలా చేయలేదు, నేను ఎలా అనుకుని వచ్చాను, నన్ను ఒక బానిసలా ఉంచారు, ఇది అది అంటుంటారు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన మేళ్ళు ఉపకారాలు ఎంత గొప్పవి, ఏం చేస్తే దేవుని యొక్క వెల చెల్లించగలం మనం. కాబట్టి ఉన్నదాన్ని బట్టి నువ్వు స్తుతిస్తే లేని దాన్ని కూడా దేవుడు తెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని కృతజ్ఞత కలిగిందేనా ఈ స్త్రీ అని చూస్తాడు. ఆయన కృతజ్ఞత కలిగిన వాడవేనా నువ్వు అని చూస్తాడు. మన ఇంట్లోనే అనేక మంది ఎలా తక్కువ ఏజ్ వాళ్ళు చనిపోయారో, గతించిపోయారో, ఈరోజు ఎలా ఉన్నారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి చూసినప్పుడు నీ స్థితి నీకు అర్థం కావాలి. ఒక్కసారి చిన్ననాట నుంచి నిన్ను దేవుడు ఏ విధంగా చిన్నప్పుడే నిన్ను పిలిచాను నేను అంటున్నాడు. మన ఇంట్లో ఎంతమంది రక్షించబడిన వాళ్ళు ఉండగా మనల్ని క్వాలిటీగా ఇక్కడ తీసుకొచ్చి నిలవబెట్టిన విధానం అది చాలా గొప్ప విషయం. అందుకని ఈ విషయాల్ని కన్నులార ఏమి చూసావో అవి ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకొని నీ పిల్లలతో ఈ విషయాలు మాట్లాడుతూ ఉండు. చూడండి ఎలా చెప్తున్నారు దేవుడు, నీ పిల్లలతో ఈ విషయాలు మాట్లాడుతూ ఉండాలి. నీ పిల్లలకి ఈ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా తొలగిపోకుండా మా దేవుడు గొప్పవాడని వాళ్ళు కూడా నమ్ముతారు. నువ్వు జ్ఞాపకం చేయాలి వాళ్ళకి అని ద్వితీయోపదేశకాండం 4:9 చెప్తున్నారు. నా పరిస్థితి ఇది కాదు, ముందు నేను కనుక ఇక్కడికి రాకపోతే ఇలా ఉండేదాన్ని కాదని చెప్పమంటున్నాడు ఆయన పిల్లలకి. ఒకప్పుడు నేను అనాథగానే ఉన్నాను, నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి నిలవబెట్టాడని చెప్పమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలా జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలతో ఇవి షేర్ చేసుకోండి. మీరు దేవుని విషయాలు మనం అవి షేర్ చేసుకోం కదా. మీ తాత నాకు అది ఇవ్వలేదురా, మీ తాతగారు అది కొనివ్వలేదు, మీ తాతగారు ఉద్యోగం చేసేటప్పుడు ఆ సంపాదించి ఉంటే ఆ పొలం ఈరోజు కోట్లు పలుకుతుంది. ఇవి కదా చెప్తాము, ఇవి చెప్పడానికి ఇష్టపడతాం. అవునా మా తాతయ్య అలా చేశాడా, మా డాడీ పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు ఈ కొడుకు కానీ కూతురు కానీ. అయి కాదు నువ్వు చెప్పాల్సింది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఇదిగో మనల్ని ఇలా పోషిస్తున్నాడు, ఇలాంటి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఈ విధంగా పోషించబడుతున్నాం. ఈరోజు ఈ గృహంలో ఉన్నామంటే దేవుని కృపే. మనకు ముందు ఇలాంటి గృహం ఉండేదే కాదు. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ఆ ఇంట్లో దేవుని ఆశీర్వాదము, ఎందుకంటే ఆయనకి ఇష్టం అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి కూడా అలా పొగుడుతూ ఉంటే, మీరు ఇచ్చింది నేను చాలా ప్రశస్తంగా ఉంచుకున్నాను సిస్టర్ డ్రెస్, నేను మళ్ళీ అదే వేసుకుంటాను, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా అదే వేసుకుంటాను అనగానే నేను 5 డ్రెస్సులు తీసి ఇచ్చేస్తుంటాను. డ్రెస్సులో ఏమీ లేదు అక్కడ. కృతజ్ఞత. దేవుడు అంతే. ప్రభా మీరిచ్చిందే నేను పెన్ను పట్టుకెళ్ళాను ప్రభా, చర్చిలో మీరిచ్చిన పెన్నే పట్టుకుని వెళ్ళి నేను అక్కడ ఎగ్జామ్, ప్రభా మీరు ఆ పెన్ను ఇవ్వబట్టే నేను ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను అనగానే ఆయన మురిసిపోతుంటారు. ఆయనకిష్టం తన పిల్లలు తనల్ని పొగుడుట ఆయనకిష్టం. హల్లెలూయా. దేవుడు మన వంటి వాడే కదా. ఆయన మనకంటే ఇంకా తల్లి స్వభావం గలవాడు ఆయన. అంటే తల్లి వాణిని విడిచిపెట్టేసేదేమో, నువ్వు నా కొడుకు కాదురా, ఇంత తప్పు చేసావు నాకు అక్కడ, ఇంత నాకు అవమానం తెచ్చావు ఇక్కడ, ఇంత బాధ పెట్టావు నన్ను, ఇంత చేసావు, నువ్వు నా కొడుకువే కాదు అంటది తల్లి. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ప్రభు అంటాడు, దిగజారిపోయావా, పడిపోయావా, బురదలో ఉన్నావా, పర్వాలేదురా. అదే తప్పిపోయిన కుమారుని కథ. అదే తప్పిపోయిన కుమారుని యొక్క కథ. తండ్రి వచ్చి మెడ మీద పడి ఆ మురికి పందిని ముద్దు పెట్టుకున్నటువంటి దృష్టాంతం. అక్కడ పందుల మధ్యలో ఉన్నవాడు పందే కదా, ఆ పంది మీద పడి ముద్దు పెట్టుకుని నిజంగా నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. ఆ పందుల మధ్యలో ఉన్నవాడు
మనకి పాలేయడానికి వస్తారు కదా ఆవులు మేపుకునే వాళ్ళు ఆవు వాసనే వస్తుంటారు. అంటే అక్కడి నుంచి అలా వచ్చేసినప్పుడు ఆ పాలు వాసన వస్తుంటాడు అతను. అంటే మామూలు జనరల్గా చెప్తున్నాను. మనం మటన్ షాప్కి వెళ్తే ఆ మటన్ ఆయన సూట్ వేసుకుని కొడుతుంటాడా? ఆ మటన్ వాసనే వస్తుంటుంది కదా వాళ్ళ దగ్గర, అంతే కదా. ఆ చికెన్ షాప్కి వెళితే చికెన్ వాసనే వస్తుంది. ఆ పందుల మధ్యలో ఉన్నవాడు ఆ పందుల వాసనే వస్తుంటాడు. కానీ తండ్రికి అది ప్రశస్తంగా అనిపించింది. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అలా మనమట మర్చిపోకూడదంట. మన పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి దేవుడి గురించి. నిర్గమకాండము 12:14. అక్కడ ఇజ్రాయేలీలు పస్కా పండుగను జ్ఞాపకం చేసుకోవడం గురించి చెప్తూ తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు జ్ఞాపకము చేసుకోవడానికి, పస్కాను జ్ఞాపకము చేసుకున్నప్పుడే ఆ ఫరో చేతిలో నుండి పొందిన విడుదలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఇయర్లో వాళ్ళ పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏం పండుగ అంటే క్రిస్మస్ 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 అంటాం మనం. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి మాకు అర్థం కావట్లేదండి అంటే, సరే ఆగండి, మీకు నాటికల రూపంలో వేస్తాము అని ఫస్ట్లో సువార్త డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు నాటికలు అక్కర్లేదు అసలు. ఇది వరకు అసలు సువార్త అందలేని ప్రాంతాలలో అర్థం కాదు కాబట్టి నాటికల రూపంలో వేసి ఆ యొక్క ఇల్లిటరేట్స్ మధ్యలో అది చూపించేటువంటి విధానం. మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది, టీవీలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే జీసస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి, చర్చిలో బోధలు ఉన్నాయి. ఇప్పుడు అక్కర్లేదు అసలు అది. కానీ ఏదో అలా వెళ్ళిపోతుంది. ఆచార ప్రకారం నాటికలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పస్కా అంటే ఏంటయ్యా, ఎందుకు మనం ఈ పండుగను చేసుకుంటున్నామంటే, మన తాతగారు వాళ్ళు ఉన్నారు కదా, మన ముత్తాతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక దినాన ఫరో అనే ఒక గొలియాతు లాంటి వాడి చేతిలో చిక్కుకుపోయారు. రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయారు. వాడు మన తాతల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, కొరడాలతో కొట్టాడు, ఇంటికి రానివ్వలేదు, తిండి పెట్టలేదు, బానిసలుగా చూశాడు మనల్ని. అప్పుడు మోషే అనే ఆయన వచ్చినప్పుడు 10 రకాల తెగుళ్ళు మన దేవుడు తెప్పించి హీరోలాగా మన దేవుడు నిలవబడి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ ఫరో రథాలను ముంచివేసి మనల్ని రక్షించాడు మన దేవుడు. హల్లెలూయా అని ఈ పిల్లలకి చెప్తూ ఉంటే దేవుడు హీరోలాగా ఆ రోజు ఆయన తనను తాను మహిమపరచుకుంటాడు, మన ద్వారా మహిమపరచబడుతూ ఉంటాడు. అందుకే మీరు పస్కాను చేసుకోండి. మీరు ఎందుకు పస్కా చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ అంటే, ఫరో చేతిలో నుంచి మమ్మల్ని విడిపించాడు దేవుడు, అందుకు మేము పండుగ చేసుకుంటాము అని జ్ఞాపకం చేసుకోవడానికి పండుగ తప్పకుండా చేసుకోండి మీరు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్ కదండి, అవే చెప్తుంటారు లక్మా సిస్టర్ గారు ఎప్పుడు అంటుంటారు. న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వస్తే, మీరు ఎప్పుడైతే సహవాసంగా కలిశారో అప్పుడు నా శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, నా రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నప్పుడల్లా నా మరణమును గురించి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీకోసం నేను ఎంత త్యాగం చేశానో, మీరు ఎలాగ విడిపించబడి ఈరోజు ఇక్కడ సాతాను చేతుల్లో కోరల్లో నుంచి విడిపించబడి స్వతంత్రులుగా కూర్చున్నారో, మీరు విడిపించబడిన వారు, అధికారము కలిగిన వారు, జీవము కలిగిన దేవుని బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ అది తీసుకోండి. లార్డ్ సప్పర్ ఎందుకు తీసుకోవాలి? మీరు జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. న్యూ టెస్టిమెంట్ దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా ఏది చేయడానికి, ఒకరోజు ఉదయం నువ్వు లేచావు మంచం నుంచి అంటే, ప్రభువా ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, నూతన దినము చూడడానికి నాకు కన్నులు తెరిచావయ్యా. నువ్వు ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతమందో. ఇప్పుడు మనం అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా, పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు, నిత్యత్వాన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పుస్తకాల్లో రాసినదంతా ఏంటంటే, మిలియన్ల కొద్దీ ప్రజలు వెళ్ళి ఆ నరకంలోకి అలాగా పడిపోవడం చూస్తూనే ఉంటారంట. వాళ్ళు పురుగుల్లాగా, మెలికలు తిరుగుతూ ఉన్న పురుగుల్లాగా మిలియన్ల కొద్దీ ప్రజలు వెళ్ళిపోయి, అంటే సెకనులో మిలియన్లు, ఒక్క సెకను కాలంలో అంతమంది దాంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటే, నిన్ను ఈరోజు దాంట్లోనికి వెళ్ళిపోకుండా నిన్ను క్షేమము కలిగి, భద్రము కలిగి, చక్కగా ఆరోగ్యవంతురాలుగా ఉదయాన్నే లేచి నీతి సూర్యుని యొక్క కిరణాలు నీ మీద పడ్డాయంటే, హల్లెలూయా, ఎంత కృప కదా ప్రభువా. ఈరోజు నూతన ఉదయం నాకు ఇచ్చావు, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిండే, మళ్ళీ తెల్లారిందా నా ప్రాణానికి అనుకుని లెగిస్తారు కొంతమంది. నిజం, ఈ డైలాగ్స్ ఎంతమందిలో ఉంటాయి తెలియదు మీకు. మళ్ళీ మొదలు నాకు ఈ మిషన్కి, మళ్ళీ తెల్లారిందా బాబాయ్ వస్తున్నాను రా వస్తున్నాను, పిల్లలు పిలుస్తుంటారు అప్పటికే కొంచెం లేట్ అయితే. నిజమేనండి, మనకున్న బాధ నిజంగా అంతే గొప్పది.
ఒక మిషన్ లాంటిదే స్త్రీ. అలా పనిచేస్తూనే ఉండాలి, అన్నీ అరిగిపోతూనే ఉంటాయి. ఖచ్చితంగా 50 దగ్గరికి వచ్చేసరికి అన్నీ అరిగిపోయి కూర్చొని ఉంటాయి లోపల. బాగా పనిచేసిన వాళ్ళకి అరిగిపోతాయి అవన్నీ. అప్పుడు బాడీ అంతా నొప్పులు వస్తూ ఉంటాయి, బాడీ అంతా పెయిన్స్ వస్తూ ఉంటాయి, నడుమంతా నొప్పి వస్తూ ఉంటుంది, కాళ్ళన్నీ నొప్పులు వస్తూ ఉంటాయి. అది అప్పుడు అనుకుంటారు మీరు మోనోపాజ్ స్టేజ్ కాబట్టి ఇలా వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత తగ్గిపోద్దని. తగ్గదు అది. ఆ బాడీ అంతా అలా నొప్పులతోనే, అలాగా శ్రమతోనే, అంత కొంచెం అంటే బాధతోనే ఉంటూ ఉంటాం మనం. అంటే స్త్రీల యొక్క బాడీ స్ట్రక్చరు, వాళ్ళకున్న పని, వాళ్ళ అరుగుదల విధానాన్ని బట్టి సైన్స్ చెప్తున్నాను మీకు నేను. ఇలా జరుగుతూనే ఉంటుంది నిజంగా. మనము లేవాల్సింది దేవుని యొక్క శక్తి చేతే. ప్రభువా, నా ఎముకలకు శక్తినివ్వండి, నా నరాలకు శక్తినివ్వండి. అన్యులు ఇలాగే ఉండి నేను ఇలా ఉండడానికి వెళ్ళదు. నేను నీ పని చేయడానికి నాకు శక్తి కావాలి. నూతన బలం ఇవ్వండి. పక్షిరాజు యవనాన్ని ఇవ్వండి. పక్షిరాజు రెక్కల క్రింద నన్ను భద్రపరచండి. ఈ రోజుకు అవసరమైన శక్తి నేను పొందుకోవాలి ప్రభా. నేను అనేకుల వలె నేను విసుక్కుంటే, నేను సణుక్కుంటే, నేను తిట్టుకుంటే, నా శరీరంలో ఇవి ఉన్నాయి, కానీ నీవు నాకు శక్తిని ఇస్తావు అని మనము మాట్లాడుకోవాలని మొన్నే చెప్పాను నేను. ఇదన్నీ వింటుంటుంది బ్రెయిన్, నీ అవయవాలు అన్నీ వింటుంటాయి. అవన్నీ కూడా ఈ మాటల ద్వారా. అందుకే కదా ఈ మాటలు ఎలాంటివంటే జీవపు ఓటలంట. ఈ మాటలు దొరికిన వాడికి జీవం దొరుకుతుందంట, బలము దొరుకుతుందంట, వాడు బలంగా లేస్తాడంట. కాబట్టి నీ మాట దొరకగా నేను దాన్ని ఏం చేశాను? తినేయండి మరి ఈరోజు. ఈ మాట దొరకగా నేను దాన్ని భుజించాను. హల్లెలూయా. అనుదినము దేవుని మాటలు అలాగ నీవు భుజించాలి. అది నీ సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, బలహీనతల్ని పారద్రోలుతుంది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతావు నువ్వు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకునే. ఇంక ఫస్ట్ విజయ రహస్యము దేవుడు చేసిన ఇది ఉపకారమైనా ఇక్కడ కూర్చున్నామంటే ఈరోజు మనం కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు అని చెప్తుంటారు చాలామంది. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. ఒకసారి నిజమేనా అయితే వచ్చి అంటే సరిపోద్ది. ఆ మాట అన్న వెంటనే అనేసాడు అనుకోండి ఆయన, సరిపోద్ది. అక్కడికి వెళ్ళాకప్పుడు ఆ తలుపులు ఎంత కొట్టినా తెరవబడవు. అమ్మ ఇది కాదు, అటువైపు దారి, అటు దారి అనగానే మధ్యలో ఉంటుందంట కొంచెం చీకటి. అక్కడ కొన్ని రోజులు అంగలార్చాలంట మనం పశువుల్లాగా ఆ కటిక చీకట్లో. అది సాధు సుందర్ సింగ్ రాశారు. దినకరన్ గారు అది రాయలేదు. ఆయన డైరెక్ట్గా పరలోకాన్ని నరకాన్నే చూశాడు. మరి మన పాల్ యాంగిచ్చే గారు నరకాన్ని పరలోకాన్నే చూశారు. మన పౌలు గారు మధ్యాకాశం వరకు వెళ్ళి కొన్ని సంగతులే రాశారు. కాబట్టి ఇలా రాశారు. నాకు తెలిసిన కొన్ని పాస్టర్స్ ఇంకా చాలామంది చూశారు సేవకులు. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళే. ఈ పేర్లనే రిపీటెడ్గా చెప్తుంటాను మీకు నేను అంతకు మించి పుస్తకాలు చదవలేదు నేను. ఇంకా చాలామంది సేవకులు వెళ్ళి చూసి వచ్చారు. సాధు సుందర్ సింగ్ అయితే ఇంకా చాలా విషయాలు రాశారు కానీ అవి చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది పశ్చాత్తాపపడడానికి. వాళ్ళకి ఒక చీకటి కొట్టు లాంటి ప్రదేశం. అక్కడ వాళ్ళు పశ్చాత్తాపపడడానికి, ఏడవడానికి, కేకలు వేయడానికి, వాళ్ళల్లో నిజంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకోలు వచ్చే వరకు ఆ చీకట్లోనే వాళ్ళు తడుములాడుకుంటూ ఉంటారని ఈయన రాశారు అక్కడ. కాబట్టి ఆ ప్లేస్లోకి వెళతారన్నమాట ఈ మాట అన్నవాళ్ళు. ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలియదంటే అయితే వచ్చి మంచి ప్లేస్ ఉంది ఇక్కడ అని. చాలా మంచి ప్లేస్ ఉంది అక్కడ తెలుసుకుంటాం అనమాట ఎందుకు బతికారో, భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నామో అక్కడ తెలుసుకుంటారు. ఎంత విలువైన జీవితమో ఈ జీవితం అని. నీవేం చెయ్యాలనుకున్నా బ్రతుకుండగానే చెయ్యాలి. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. నువ్వేం చేయాలనుకున్నా నీకు శరీరంలో శక్తి లేక 90 ఏళ్ళు వచ్చినా సరే ఇప్పుడే చేయగలవు, ఇక్కడే చేయగలవు. నువ్వు ఇక్కడే నీ జీవితాన్ని మార్చుకోగలవు. ఇక్కడే నీ జీవితాన్ని లాస్ట్ మినిట్లో కూడా దొంగలాగా మార్చుకోగలవు. ఇక్కడే చేయగలవు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమీ చేసేదేమీ కూడా లేదు. దీర్ఘకాలంగా మంచాల మీద ఉన్నవాళ్ళు ఏం చెడ్డవాళ్ళు ఏమీ కూడా కాదు. కంప్లీట్గా వాళ్ళు ఇక్కడ మార్పు చెందడానికి ఆ టైంని ఇస్తాడు దేవుడు. కంప్లీట్గా దేవుని రాజ్యానికి అవసరమైన తర్ఫీదు పొందుకోవడానికి ఆ టైంని ఇస్తాడు దేవుడు. కంప్లీట్గా మంచం మీద ఉండి దేవుని యొక్క కృప పొందుకోవడానికి టైం ఇస్తాడు అక్కడ దేవుడు. దినకరన్ గారే ఆయన బుక్లో ఒకరి గురించి రాశారనమాట. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు వాళ్ళ బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తారనమాట. వాళ్ళ బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తారు. ఆయన పేరు కూడా రాశారు, నాకు జ్ఞాపకం లేదు. ఆ రోజు చాలా హై టెంపరేచర్ ఉంది ఆ పాస్టర్ గారికి. అయినప్పటికీ కూడా నేను టీచ్ చేయకుండా ఇంటికి వెళ్ళనని చెప్పి ఆ రోజు వెళ్ళి ఆ బోధ అంతా చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా ఆయనకి టెంపరేచర్ అలా పెరుగుతూ ఉంది. ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళిపోయారు.
పని చేస్తాను దేవుడి పని అని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆయన గదిలోనికి వెళ్ళి ఇలా చూసారంట. చూసేటప్పటికి ఆయన గుమ్మం ముందర బంగారు రథం ఉందంట. ఆయన అక్కడ నుంచి మన గుమ్మం ముందరేంటి బంగారు రథం ఉందేంటి, ఎవరిదది అంటున్నాడు. అందరూ అక్కడే ఉన్నారు హాల్లో, ఎవరికి కనిపించట్లేదు అది. మన గుమ్మం ముందర ఎవరిది అని గుమ్మం వరకు వెళ్ళి పడి చనిపోయాడు ఆయన. బంగారు రథం ఆయన ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చింది ఆ రోజు. హల్లెలూయా. కాబట్టి భక్తులు ఎలా వెళతామో అంటే ఆయన చూశాడు. కొంతమంది మంచాల మీద అంటారు, అదిగో కుక్కొచ్చింది, నక్కొచ్చింది, చీకటి వచ్చింది, అదిగో అది వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోవడానికి వచ్చింది, అమ్మో నాకు భయం వేస్తుంది, అందరూ నా చుట్టూరు ఉండండి అంటారు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులు మనం వెళ్ళేటప్పుడు మనకి బంగారు రథాలు వస్తున్నాయా, దేవదూతలు వస్తున్నారా మనల్ని తీసుకుని వెళ్ళడానికి? ఎంత గొప్ప అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితం అండి ఇది. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ విలువను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని బ్రతకాలని ఈరోజు నేను కోరుకుంటున్నాను. ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది గలతీలకు రాసిన పత్రికలో గలతీల గురించి చెప్తూ ఉంటాడు. ఎవరంటే పౌలు. మీరు శరీరానుసారంగా మారిపోతున్నారు, మీరు ఆత్మానుసారంగానే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు, శరీరానుసారంగా ముగిస్తారా ఏంటి? కాబట్టి అలా ముగించకూడదు. కాబట్టి పోరాడండి. మీరు సఖ్యమైనంతగా మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఆత్మానుసారులుగా ప్రారంభించారు కదా ప్రయాణం, ఆత్మానుసారులుగానే ముగించాలి. చాలామంది ఆత్మానుసారంగా స్టార్ట్ చేస్తారు, శరీరానుసారులుగా వాళ్ళ ప్రయాణాన్ని ముగించేస్తారు. వాళ్ళకి సరైన నడిపింపు లేక, సరైన కాపర్లు లేక, సరి అయిన బోధ వారికి లేక, ఎన్ని ఉన్నా కూడా కొంతమంది అలాగే ముగిస్తారులేండి. ఇవన్నీ ఉన్నాయి అంటే మనం ఎంతగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలో, ఎంతగా మన ముందర ఉన్నటువంటి గొలియాత్ మీకు ఏ సమస్య అయినా కానివ్వండి, ఈరోజు చెప్పండి మీకు ఎన్ని ఉపకారాలు చేశాడో కృతజ్ఞతాస్తుతులు ఇంటికి వెళ్ళిన తర్వాత చెల్లించండి. ఇప్పుడు నా ముందర ఉన్నది సమస్య పెద్ద సమస్య కానీ ఆ రోజు ఫరోనే జయించాను అయ్యా నేను, ఆ రోజు ఆ గొలియాత్ గాడినే జయించాను నేను, ఆ రోజు ఆ సింహాన్నే జయించాను ప్రభా నేను, ఆ ఎలుగుబంటి నన్నేం చేస్తుంది? కాబట్టి ఈరోజు కుక్కలో నక్కలు ఏమీ చేయలేవు నన్ను. అవునా? చుట్టూ ఉన్న వాటిని ఏసయ్య ఏమన్నారు? అదే కదా అన్నారు. ఈ కుక్క ఆ నక్కతో చెప్పెళ్ళి అన్నాడు ఆయన. కుక్కలు నక్కలు కనబడుతున్నారు ఆయన్ని శపించేవాళ్ళు, ఆయన తిట్టేవాళ్ళు, ఆయన కొరకు కనిపెట్టేవాళ్ళు, ఆయనని చంపాలని ప్రయత్నించేవాళ్ళు, ఆయనని అవమానించాలని చూసేవాళ్ళని ప్రభువు అలాగే అన్నారు. కాబట్టి ఎవరిని మీరు అలా అనకండి దయచేసి. ప్రార్థన చేసేటప్పుడు అలా అంటే వాళ్ళందరూ ఏ పాటిది సమస్య అనడానికి ఆ పదం ఉపయోగించండి అని చెప్తున్నాను. ఈ సమస్యను చూసి అనండి మీరు అంతే. ఆ సమస్య నాకు ఏ పాటిది, ఎవరు ఏమి కూడా నన్ను చేయజాలరు. ఈ గొలియాత్ నన్ను జయించలేడు. వాడు ఆ డ్రెస్సింగ్ చూపించి నన్ను తెగ జడిపించేస్తున్నాడు, కానీ అసలు నేను పోలీసులకు జడిసేదేంటి, నేను ఆ కోర్టుకి జడిసేదేంటి, నేను ఆ లాయర్కి జడిసేదేంటి? అవునా? అంతే కదండి. నా మీద వేసిన కేసుకు నేను జడిసేదేంటి? నేను న్యాయంగా వెళుతున్నాను. నా దేవుడు నా పక్షమందు ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతాలు చేయవాడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ చిన్న మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, మాతో మాట్లాడితే మేము నిజంగా బ్రతుకుతామయ్యా. నీ మాటల్లో శక్తి ఉంది నాయన. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి కాదు, కానీ నిత్యత్వము సంపాదించుకోవడానికి, నిత్య రాజ్యము కొరకైన ఆలోచనలు మాలో నిజముగా రోజు రావడానికి అయ్యా నా ప్రతి వర్తమానంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి తండ్రి. మేమేమి చేసినా బ్రతికుండగానే చేయగలము, ఏమి చేయాలనుకున్నా మాకిచ్చిన ఈ జీవంతోనే చేయగలము, మాకిచ్చిన ఈ ఆయుష్కాలముతోనే చేయగలము, మాకిచ్చినటువంటి ఈ కృపతోనే చేయగలము. కాబట్టి నాయన మాకు ఇంకా మంచి ఆరోగ్యాలు దయచేయండి, ఇంకా మంచి శరీర శక్తిని దయచేయండి, ఇంకా మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి, ఇంకా మా దేవుని కొరకైన మంచి తలంపులు మాకు ఇవ్వండి. దేవా, మేము ఎవరెవరు ఏ పోరాటంలో ఉన్నారో, ఎవరెవరు ఏ గృహంలో ఎంత టార్చర్ ఉందో, ఎవరెవరి గృహంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎవరి గృహంలో సమాధానము లేదో, ఎవరి గృహంలో నాయన గొలియాతులు ఉన్నారో, ఎవరి గృహంలో నాయన సింహాలు ఉన్నాయో, ఎవరి గృహంలో ఎలుగుబంట్లు ఉన్నాయో, ఎవరి గృహంలో ఫరోలు ఉన్నారో ప్రభు, ఎవరు మమ్మల్ని ఏమి చేయజాలరు ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. మా ముందున్న ఈ సమస్యని నజరేయుడైన యేసు నామంలో పొమ్మని గద్దిస్తున్నాం, పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఈరోజు మాకు భయం లేదు, ఎందుకంటే ఆనాడు మా దేవుడు మాకు చేసిన కార్యము
చాలా గొప్పది ప్రభా. ఆ దినము నా దేవుడు తప్పించిన విధానం చాలా గొప్పది ప్రభా. ఈ నాయన ఆ రోజు నా దేవుడు నా వివాహ విషయంలో చేసిన కార్యం ఎంతో గొప్పది ప్రభా. ఆనాడు నా డెలివరీ విషయంలో దేవుడు చేసిన అయ్యా నాయన సహాయం ఎంతో గొప్పది ప్రభా. ఆ దినాన ప్రార్థన ఆలకించిన అదే దేవుడు ఈరోజు నాకు చేస్తాడు ప్రభువా, ఈరోజు నాకు చేస్తాడు ప్రభువా. నా భర్త ఉద్యోగ విషయంలో నువ్వు సహాయం చేశావు నాయన, నా బిడ్డ వివాహ విషయంలో సహాయం చేశావు, నా కుమారుడు ఉద్యోగ విషయంలో సహాయం చేశావని ఎవరు ఏది పొందుకున్నారో అది చెప్పండి. నిజముగా దేవానికి వందనాలు. మేము మేలు ఉపకారాలు మర్చిపోయే వారము కాదు. అన్యులకి జరుగుతుంది, మాకు జరుగుతుంది. ఇది పెద్ద విషయమేముందని నామమాత్ర క్రైస్తవులు తోలనాడుతున్నారయ్యా. కాదయ్యా, నీ కృప నాయన, ఇది నీవు మాకు ఇచ్చావంటే ఇది నీ కృపే. నీ కృపే తప్ప వేరే ఏది లేదు ప్రభువా. నీ కృప తప్ప వేరే ఏది లేదు ప్రభువా. నీ కృప ద్వారా ఉనికి కలిగి ఉన్నాము, నీ కృప ద్వారా చలిస్తున్నాము, నీ కృప ద్వారా బ్రతికి ఉన్నాము, నీ కృప ద్వారా నడుస్తున్నాము తండ్రి. దేవా, నీ కృప ద్వారా మాట్లాడగలుగుచున్నాం. సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నీ బలమైన కార్యాలు మా పక్షముగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వినిన వారందరూ కూడా ధైర్యం తెచ్చుకోవడానికి, అయ్యా మీరు చేసిన ఉపకారాలను దావీదు వలె పాటలు పాడడానికి, జ్ఞాపకము చేసుకోవడానికి, ఇప్పుడు ఎంత సమస్య జటిలంగా ఉన్నా కూడా దీన్ని బట్టి సణుక్కోకుండా అప్పుడు చేసిన కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తే మేము గొప్ప కార్యాలు చూడబోతున్నామని ఈరోజు మాట్లాడిన విధానము కొరకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.